నమస్తే, వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ విత్ అఖిల. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పద్మాక్షిగుట్టలో వారాహిమాత కళ్యాణం, భక్తులతో కిటకిటలాడిన ఉన్మత్త భైరవ దేవాలయం. ఆప్సరిలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన. హెలీప్యాడ్ సభా వేదికను తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. అక్రమంగా నిల్వ చేసిన 6 క్వింటాల పీడీఎస్ బియ్యం స్వాధీనం, ఒకరు అరెస్ట్. శ్రీకాకుళంలో తీవ్ర ఉద్రిక్తత, మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు అరెస్ట్. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలి. హన్మకొండ కలెక్టరేట్ ముట్టడించిన ఏఐఎస్ఎఫ్. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీకాకుళం జిల్లా పలసాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజును పోలీసులు ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనకు దిగగా నివాసం వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అరెస్టుకు గల కారణాలపై అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది.
నీట్ పేపర్ లీకేజ్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఐజా పట్టణంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న రాహుల్ గాంధీకి సంఘీభావం ప్రకటించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, విద్యార్థులపై దాడులను, విద్యార్థులపై దాడులను రాజీనామా చేయాలి. కేంద్ర విద్యార్థి సంఘాల వీర యోధులు మీరు నెత్తుటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిళ్ళు వీరులారా వందనం. ఎన్నిసార్లు లీక్ చేసో చేతగాక లీక్ అయినది చెప్పుకోలేక మా విద్యార్థులపై దాడులు చేస్తారు. నీకు చేతనైతే పేపర్ లీకేజ్ చేయకని చెప్పేసి ధర్మరాజు గారు మాట్లాడారు. అలాగే నరేంద్ర మోడీ గారు ఒక శత్రువులను, ఒక పాకిస్తాన్లను, ఒక ఉగ్రవాదులను దాడులు చేయించినట్టు కేంద్ర పోలీసు వారిని అడ్డం పెట్టుకొని ఆడపిల్లలను చూడకుండా, విద్యార్థులను చూడకుండా ఇష్టానుసారంగా కొట్టి వారిపై దాడులను, వ్యక్తిగత దాడులను చేయడము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మా నాయకుడు కేంద్ర ప్రతిపక్ష నేత కాబోయే ప్రధాని గారు రాహుల్ గాంధీ గారు విద్యార్థుల పక్షాన మాట్లాడడానికి వస్తే నాయకుడిని అరెస్ట్ చేసి వారిని కూడా వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టారు. మరి అందుకనే తెలంగాణ రాష్ట్రంలో పిసిసి నిర్వహించినటువంటి నిరసన కార్యక్రమాలను సంపత్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఎలంపూర్ పట్టణంలో సర్పంచులు, మరి అలాగే మండల అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఎలంపూర్ పట్టణంలో చేసుకోవడం చాలా గొప్ప విషయం. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా తాలూకా వైస్ ప్రెసిడెంట్ గౌరవ ఉపసారి శ్రీనివాస వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తాను. స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు గార్గేయపురం డంప్ యార్డులో చేపడుతున్న ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ పనులను రాష్ట్ర స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పరిశీలించారు. బయో మైనింగ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల పనులను సమీక్షించిన ఆయన చెత్తను సంపదగా మార్చే దిశగా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలిపారు. స్వచ్ఛాంధ్ర విజయానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని పిలుపునిచ్చారు.
ఈ నెల 25వ తేదీన ఆప్సరి మండల కేంద్రంలోని సంజీవని కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించనున్న సందర్భంగా హెలీప్యాడ్, పబ్లిక్ మీటింగ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర తదితర ఏర్పాట్లు పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసీడి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమార్, అడిషనల్ ఎస్పీ హుసేన్ పిటా తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాలు కర్రలతో పరస్పరం దాడులకు దిగగా పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. ఈ ఘటనలో ఓ మీడియా ప్రతినిధి తలకు గాయపడినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా తెలంగాణ స్టేట్ జర్నలిస్టులు యూనియన్ హనంకొండ యూనిట్ ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ 2K రన్ ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. అధికారులు, విద్యార్థులు, జర్నలిస్టులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేశారు. Really great. Thank you, sir. Welcome to onto the stage. Welcome, sir. నషా వద్దు వద్దంటే వద్దు నషా వద్దు వద్దంటే వద్దు డ్రగ్స్ అంటే నాశనం అని చెప్పండి. టీఎస్జేయు తరఫున మిమ్మల్ని సాదర సాహసం తెలుసుకున్నాం. అయితే విజయం అనండి. డ్రగ్స్ వదిలితే ఇప్పుడు జెంట్స్ చూద్దాం. ఇచ్చి స్వాగతించడం, అదేవిధంగా సత్కరిస్తున్నాం. హరికృష్ణ గారు ఇప్పుడు నెక్స్ట్ అదేవిధంగా ధన్యవాదాలు. జరగండి. మనం ప్రేమగా పిలుచుకుందాం విలేజ్లో అప్పయ్య అని. ఫస్ట్లీ ఐ అప్రిషియేట్ మీ అందరు కూడా ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి సే నో టు డ్రగ్స్ ఏదైతే మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామో దాని అందరికీ కూడా విచ్చేసిన అందరికీ పెద్దలందరికీ కూడా అండ్ యూత్ అందరికీ కూడా డ్రగ్స్ స్టిమ్యులేటింగ్గా ఉంటుంది అని ఒక చిన్న క్వాంటిటీతో స్టార్ట్ చేస్తారు. లేదా కాలేజీలలో చెప్తారంటే ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటారో వాళ్ళు కూల్గా ఉంటారు. యంగ్ వయసులోనే వాళ్ళు సిగరెట్ స్మోక్ చేస్తున్నారు, లేదా డ్రగ్స్ తీసుకుంటారు, లేదా స్టార్ట్ స్మాల్ గాంజాతో స్టార్ట్ చేస్తారు. అంటే దే గో టు వైట్ పౌడర్ వరకు వెళ్తారు. లేదా డ్రింక్స్ తీసుకున్న చిన్న వయసులో తీసుకున్న చాలా కూల్ అనుకుంటారు. దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నథింగ్ కూల్. ఎవరైతే మానవ ద్రవ్యాలకు కానీ లేదా మనకి లిక్కర్కి కానీ ఎవరైతే బానిస అవుతారో ఈ లైఫ్ని అది స్లోగా ఫీల్ చేస్తూ వస్తుంది. డ్రగ్స్ అండ్ సే ఎస్ టు లైఫ్ అనే ఒక ప్రోగ్రామ్ మనం చేసినాం. సో అట్లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఏమవుతుందంటే అవేర్నెస్ అనేది తీసుకెళ్తాం. ఇక్కడ వచ్చిన ఆల్ యువత అందరూ కూడా ఎప్పుడైతే మన యువత అవేర్గా ఉంటారో వీఆర్ సీయింగ్ చాలా కంట్రీస్లో యువత కాలేజ్ యువత వాళ్ళు లీడ్ తీసుకొని గవర్నెన్స్ని మారుస్తున్నారు. అండ్ మీ డ్రీమ్స్ అండ్ ఆశయాలు ఏవైతే ఉన్నాయో దానికి ఎక్కువ మీరు బలోపేతం చేస్తూ మన ఈ డ్రగ్స్ని సమాజంలో ఎక్కువ మనం అవేర్నెస్ అనేది కలిగించి ఈ డ్రగ్స్ కోసం ఏవైతే అడుగుతున్నారో అటువంటి వాళ్ళని మనము ఐదర్ కౌన్సిలింగ్ ద్వారా కావచ్చు, రిహాబిలిటేషన్ ద్వారా కావచ్చు, లేదా ఇన్ఫర్మేషన్ ఇస్తూ కావచ్చు, వాళ్ళందరూ మనము ఆ డ్రగ్స్ వైపు వెళ్ళకుండా చేసి మన సొసైటీని చాలా మోస్ట్ మన కంట్రీని ఏమంటారు తీసుకెళ్తామని ఆశిస్తాం. అటు వెళ్ళాలి అంటే మీరందరూ కూడా డ్రగ్స్కి దూరంగా ఉంటుంది. అండ్ మీ అంబిషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక హాబీ అవ్వచ్చు. ఎప్పుడైతే మీరు హెల్తీ హాబీస్ కల్టివేట్ చేసుకుంటారో ఇటువంటి అన్ని కూడా యాంటీ సోషల్ యాక్టివిటీస్కి దూరంగా ఉంటారు. సో ఐ వన్స్ అగైన్ అపీల్ టు ఆల్ ఆఫ్ యూ, సే నో టు డ్రగ్స్, సే yes to life, and I appreciate entire TSJU for organizing this event. మన ఇక్కడ సమాజంలో అవేర్నెస్ కలిగిస్తానికి కీలక పాత్ర పోషిస్తున్న ఎంటైర్ జర్నలిస్ట్ అండ్ TSJU ప్రత్యేకంగా అభినందిస్తూ ఆర్గనైజింగ్ టీమ్ అందరూ కూడా ఫర్ డూయింగ్ దిస్ వెరీ గుడ్ ఆర్గనైజేషన్. వెరీ రిక్వెస్ట్ పెద్దలందరూ కూడా కలుగుతారు. థ్యాంక్ యూ. So are you ready? Say no to. So వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఆర్గనైజర్స్ ఎస్పెషల్లీ జర్నలిస్ట్ యూనియన్, తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ మెంబర్స్ కి అలాగే వేదిక వచ్చిన ఆఫీసర్స్, స్టూడెంట్స్ అందరికీ కూడా వెరీ ప్లెజెంట్ మార్నింగ్. డ్రగ్స్ అనేది ఇప్పటి వరకు మనం విన్నాం, మీకు అందరికీ కూడా తెలుసు. డ్రగ్స్ అనేది ఎంత ఒక ఫ్యామిలీ
భాగస్వామిని అవుతానని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ రహిత సమాజమే జై హింద్ అనండి. సో ఇప్పుడు మీకు కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. Rally begins! మనకు సప్లై చేసే వాళ్ళని పట్టుకోవడం అదొక పెద్ద పని. అది పోలీసులు చేయాలంటే 100% కూడా ఇక్కడైతే జరుగుతూ ఉందో అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్లు పోలీసు వాళ్ళకి పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు చాలా సీరియస్గా ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్లు కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా భావి భారత పౌరులు. మరి మాలాగా రేపు మినిస్టర్స్ అయ్యేటువంటి వాళ్ళు కూడా మీరు ఉంటారు. ఇందులో IAS, IPS, డాక్టర్స్ ఎన్ని రకాలుగా మీరు రేపు భవిష్యత్తులో కాబోతా ఉన్నారో మీ యొక్క జీవితాలను మీరే నాశనం చేసుకోకండి. దయచేసి మీరే కాకుండా మీ పక్క వాళ్ళకు ఒక 10 మందికి కూడా చెప్పి ఆ 10 మంది ఇంకో 10 మందికి చెప్తే ఈ విధంగా స్టూడెంట్స్లో ఒక అవగాహన అనేది వచ్చినప్పుడు ఎవరు కూడా డ్రగ్స్ జోలికి పోకుండా ఉండే విధంగా మనం వాళ్ళను ఎడ్యుకేట్ చేయడానికి రావడం చాలా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి కూడా కనీసం ఒక 10 మందినైనా కూడా ఎడ్యుకేట్ చేయండి. ఆ 10 మంది ఇంకొక 10 మందిని టీచర్తో చెప్పి మేడం మేము క్లాస్ తీసుకుంటాం పిల్లలకి వాళ్ళు ఏ విధంగా ఉండాలి అనేది మీరు. జనగామ జిల్లా దేవరూపల మండల కేంద్రంలో నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును ఖండిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఏం చేస్తుంది అనేది అందరూ కూడా గమనిస్తున్నారు. అంటే నీటి పేపర్ లీక్ అవ్వడం అనేది చాలా పెద్ద విషయం. దానివల్ల ఎంతో మంది కష్టపడి అహర్నిశలు కష్టపడి చదువుకున్న విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసినట్టు వాళ్ళు ఈ నీటి పేపర్స్ లీక్ చేసి ఈ పేపర్ లీక్ ని ఆపాలి అన్న ఉద్దేశంతో ఏదైతే జంతర్ మంతర్ లో వాళ్ళు చేసిన ధర్నా అయితే ప్రొటెస్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొటెస్ట్ కి ఉల్టా వాళ్ళకి ఆన్సరబుల్ ఉన్న గవర్నమెంట్, వాళ్ళకి జవాబుదారుతనంగా ఉండాల్సిన గవర్నమెంట్ అది పక్కన పెట్టి వాళ్ళపైన టీయర్ గ్యాస్ ఇచ్చేయడము, లాఠీ చార్జ్ చేపించడము. అంటే ఇప్పుడు యూత్ అంటేనే ఫ్యూచర్, నెక్స్ట్ ఇప్పుడు కంట్రీ బ్యాక్ బోన్ అంతా యూతే. అట్లాంటిది యువత అని కూడా చూడకుండా ఎట్లా పడితే అట్లా లేదా అన్నది అందరు కూడా ఆలోచనలో పడ్డారు. అందరు కూడా అందరి నోటి నుంచి ఒకటే వినిపిస్తుంది ఇప్పుడు, దేశ్ కో బచావ్ మోదీ కో బచావ్. ఎందుకంటే ఇన్ని రోజులు అందరినీ కూడా ఒక భ్రమలో ఉంచిండ్రు. ఆ భ్రమలోకి వెళ్ళి బయటపడడానికి కూడా ఇప్పుడు అందరికి ఇది కరెక్ట్ గా అర్థమవుతుంది. ఏంటంటే ప్రశ్నించే గొంతుని నొక్కేసి ముందుకెళ్లడమే గాని అడిగిన దానికి వాళ్ళు కనుక అంత కరెక్ట్ ఉంటే ఆన్సర్ చేయాలి. లేకపోతే వాళ్ళు చేసిన తప్పుకి ఇమ్మీడియట్ గా ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో సెంట్రల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారు ఇమ్మీడియట్ గా రిజైన్ చేయాలి దీనికి బాధ్యత వహిస్తూ. ఇక్కడ ఈ రోజు మేమందరం ధర్నా ఎందుకు చేస్తున్నామంటే మా నాయకుడిని అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది. అందరు ఎక్కడ అంటే రాష్ట్రాలతోటి సంబంధం లేకుండా ఎక్కడ చూసినా కానీ యువత అంతా కోరుకునేది ఒక్కటే, యువతనే కాదు యావత్ భారతదేశం ప్రశ్నిస్తుంది మోదీ గారిని. ఇది నీటి పేపర్ లీక్ ఏదైతే ఉందో దానికి బాధ్యత వహిస్తూ ఇమ్మీడియట్ గా రిజైన్ చేయాలని కోరుకుంటున్నాము. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.